ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభునామములో శుభములు. లూకా సువార్త 12వ అధ్యాయము 16 నుంచి 21 వరకు ఉన్న ఉపమానం చూద్దాం. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది. అప్పుడు అతను ఏమనుకుంటున్నాడు, నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలం చాలదు కనుక నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని సమకూర్చుకుంటాను. నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించమని చెప్పుకుంటాను అనుకున్నాడు. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని వగును అన్నాడు. 21వ వచనంలో ముఖ్యమైన మాట కనిపిస్తుంది. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగుననే ఉండునని ప్రభు చెప్పారు. ఈ ఉపమానం ఒక ధనవంతుడైన వెర్రివారి గురించి చెప్పబడింది. ఈ ఉపమానం లూకా సువార్తలో మాత్రమే ఉంది. ఇందులో చెప్పిన సత్యం మాత్రం బైబిల్ అంతటా మనకు కనిపిస్తుంది. ఈ సత్యం మనకొక హెచ్చరిక. ఏమిటది? ఆత్మీయమైన ధనము కంటే ఇహలోక ధనానికి ప్రాముఖ్యత ఇవ్వడం ఒక బుద్ధిహీనత. ఈ ధనవంతునికి పంటలు విస్తారమైన దిగుబడి ఇస్తే అది దాచుకోవడానికి కొట్లు సరిపోవని కొత్త కొట్లు కట్టించి బాగా విలాసవంతంగా చీకు చింత లేకుండా బతకాలని ప్లాన్ వేసుకున్నాడు. అప్పుడు దేవుడి మధ్యలో జోక్యం చేసుకుని ఆ రాత్రికి అతని ప్రాణం తీసుకోబోతున్నట్టుగా చెప్పాడు. ఈ మనిషి గుణం అతని మాటల్లోనే తెలిసిపోతుంది. ఇక్కడ దేవునికి కృతజ్ఞత చెప్పడం కానీ, దేవుని పని కోసం ఇవ్వడం కానీ, అవసరతలో ఉన్న వారికి సహాయం చేయడం కానీ మాట మాత్రానికైనా కనిపించడం లేదు. ఈ మనిషి స్వప్రయోజనపరుడు, స్వార్థపరాయణుడు, తన సుఖాలను గురించే చూసుకుంటున్నాడు. చాలా తెలివిగా ముందు చూపుతో ఉన్నానని అనుకుంటున్నాడు. కానీ 20వ వచనంలో దేవుడు అతన్ని తెలివి మాలిన వాడని, బుద్ధిహీనుడని, వెర్రివాడని భావించాడు. స్వార్థం తెలివి తక్కువతనమే. మన తలంపుల్లోంచి, ఉద్దేశాల్లోంచి దేవుని బహిష్కరించడం తెలివి తక్కువతనమే. మనం చాలా ఏళ్ళు జీవిస్తాంలే అనుకోవడం, మన ఇష్టం వచ్చినట్టు జీవించడం కూడా తెలివి తక్కువతనమే. యాకోబులో, మరి రేపేమి సంభవించడం మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే అని చెప్తున్నాడు. 4వ అధ్యాయం 13 నుంచి 17లో. యేసు మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 19 నుంచి 21లో, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు అని చెప్పినట్టు చేయడం మనం జ్ఞానం అనిపించుకుంటుంది. మన ప్రాణం మన దేవుని చేతుల్లో ఉంది, మన చేతుల్లో లేదు. ఆయనకు ఇష్టమైనప్పుడు దాన్ని తీసివేసుకోగలడు. కాబట్టి జ్ఞానంతో దేవుని బిడ్డలుగా జీవిద్దాం. దేవుని స్తోత్రం. ఆమేన్.